హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో లాయర్ హిమబిందు గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మ్యామ్, ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్గా ఇలా చేయడం తప్పు అని చెప్పినా స్టిల్ పెద్దవాళ్ళు పిల్లల మీద ఆస్తి రాసేసిన తర్వాత పెద్దవాళ్ళని ఎలాగో అలా ఇంటి నుంచి పంపడం కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్లో వేసేయడం కానీ ఇలా చేస్తున్నారు. ఇంకా ఎప్పటికీ అవుతున్నది. కాకపోతే ప్రాపర్ అవేర్నెస్ అనేది ఇంకా జనాలలో లేదు. అయితే ఇలా కాకుండా ఉండడానికి పెద్దవాళ్ళకి లా పరంగా ఎట్లాంటి సెక్యూరిటీ ఉంది అంటారు? అంటే ఓల్డ్ సిటిజన్స్కి లా పరంగా ఎలాంటి సెక్యూరిటీ ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్ అక్షర. రీసెంట్ టైమ్స్లో చాలా వరకు న్యూస్లో చూస్తున్నాను, అలాగే కేసెస్ కూడా వస్తున్నాయి నాకు. లైక్ సీనియర్ సిటిజన్స్ని, పేరెంట్స్ని, ఎస్పెషలీ పేరెంట్స్ని వాళ్ళకి ఇంకా చూసుకునే వాళ్ళకి ఓపిక లేక కొంతమంది ఉంటారు కదా పేరెంట్స్, ఈ పిల్లలు వాళ్ళని చూసుకోకుండా బయటికి పంపించేస్తున్నారు అనమాట. కొంతమంది ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేపిస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే అబెండన్ చేస్తున్నారు. ఇక్కడే వెళ్ళేసి వస్తానని చెప్పి బస్ స్టాండ్లలో వదిలేయడము, రైల్వే స్టేషన్లో వదిలేయడము, ఇలాంటి న్యూస్ చూస్తూ ఉన్నాం. సో ఈ సీనియర్ సిటిజన్స్కి ఆర్ పేరెంట్స్కి, అంటే ఎల్డర్లీ పేరెంట్స్కి లా పరంగా ఎటువంటి లీగల్ రైట్స్ ఉన్నాయో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో లీగల్ పరంగా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రొవిజన్ ఉంది మనకి ఇండియన్ లాలో. అదేంటంటే పేరెంట్స్కి కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, అలానే వాళ్ళని చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? పిల్లలు చూసుకోవాలి. పిల్లలు అంటే ఇక్కడ ఎవరు వస్తారు? సన్, డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. సో నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. దీంట్లో కొన్ని లీగల్ లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో సన్, డాటర్ అన్నప్పుడు మళ్ళీ డాటర్ ఇన్లా చూసుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యన చాలా కదా, ఈ మధ్యన చాలా చూస్తున్న కేసెస్, డాటర్ ఇన్లాస్ని తోసేస్తున్నారు. వాళ్ళ సొంత ఓన్ ప్రాపర్టీ నుంచి డాటర్ ఇన్లాస్ వచ్చేసి వాళ్ళని గెంటేయడము, అసలు మీకు ఇక్కడ హక్కు లేదని చెప్పడము. సో ఆ ఏజ్లో ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి రెంట్స్ రావు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. సో ఆ ఏజ్లో వాళ్ళ ఓన్ ప్రాపర్టీ నుంచి వాళ్ళని గెంటేస్తే వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు? సో ఈ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి అనేసి మనకి ఈ ప్రొవిజన్ వచ్చింది అనమాట. ఈ యాక్ట్ వచ్చింది, ప్రొటెక్షన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని వచ్చింది. సో ఈ యాక్ట్ ఏం చెబుతుందంటే ఎనీ పేరెంట్, జనరల్గా సీనియర్ సిటిజన్స్ అంటే 60+ అని అనుకుంటాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే సీనియర్ పేరెంట్ అనేవాళ్ళు సీనియర్ సిటిజన్ అయిన అవసరం లేదు. పేరెంట్ అయితే చాలు. వాళ్ళకి ఓపిక లేనప్పుడు, వాళ్ళు చూసుకోలేనప్పుడు ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. సో పేరెంట్స్ని చూసుకోకపోతే ఏం చేయాలి? అప్పుడు పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. లేదు అంటే మేము ఎక్కడికి వెళ్ళలేము, మాకేం తెలీదు. అసలు జనరల్గా చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ ఎలా అంటే జాయింట్ ఫ్యామిలీస్. పెళ్ళైన తర్వాత కూడా కొడుకు కోడళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాలి, మనం అందరం కలిసి ఉండాలి అని ఆ ట్రెడిషన్ నుంచి వచ్చింది మనది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. సో చాలామందికి ఇలా కలిసి ఉండడం ఇష్టం ఉండట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కొడుకు కోడలు వాళ్ళు ఇంకా మీరు ఎందుకు భారంలాగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేపిస్తారు. వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ని. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మ్యానిపులేట్ చేయడం అదంతా డిఫరెంట్. కాకపోతే లా పరంగా లూప్ హోల్స్ ఏమున్నాయి ఇందులో, పేరెంట్స్ని ఆ విధంగా ట్రీట్ చేస్తే అనేది కూడా తెలియాలి. సో ఇక్కడ అదే దాని గురించి చాలా మందిని పేరెంట్స్ని ఆశలు రాయిపించేసుకొని వాళ్ళని అబెండన్ చేసేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు. ప్లస్ పోను మన ఇండియన్ పాపులేషన్ సీనియర్ సిటిజన్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇలా అందరు రోడ్డు మీద వస్తుంటే ఇంకేంటి? ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళు ఓన్ ప్రాపర్టీ సంపాదించుకొని రోడ్డు మీద వెళ్ళిపోవడం ఏంటి? సో దీని గురించి ప్రొవిజన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా రాకూడదు. సీనియర్ సిటిజన్స్ కూడా లీగల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే అని చెప్పి ఈ ప్రొవిజన్ వచ్చింది. అంటే ఎందుకు అంటే ఒక స్ట్రిక్ట్ లా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకే. సో ఎప్పుడైతే ఈ పిల్లలు సరిగా చూసుకోవట్లేదు, కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, లేకపోతే డాటర్ ఇల్లా కూడా కానివ్వండి, సన్ ఇల్లా, ఇప్పుడు కొంతమంది అల్లుళ్ళు వస్తారు, అల్లుళ్ళు మ్యానిపులేట్ చేస్తారు కూతుర్లని, ఆశలు రాయిపించేసుకొని పంపించేసేయని. అలా దాని గురించి ఈ లా వచ్చింది. ఏమని చెప్తుంది అంటే ఈ లా, కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ని కానీ పేరెంట్స్ని కానీ సరిగ్గా చూసుకోకపోతే ఈ పేరెంట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ కెన్ గో అండ్ ఫైల్ ఏ పోలీస్ కంప్లైంట్.
చాలామంది పేరెంట్స్ ఏంటంటే అరే మన పిల్లల మీద కంప్లైంట్ చేస్తే మన పరువు పోతుంది కదా, ఈ రోజు కాకపోయినా వాళ్ళు రేపు మారుతారు కదా, మన పిల్లలే కదా పోనీలే అని వరకు వెళ్తే బాగోదు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఎంతకాలం అడ్జస్ట్ అవుతూ ఉంటారు? ఫస్ట్ వర్బల్ అబ్యూస్తో స్టార్ట్ అవుతుంది, ఎందుకున్నావు ఇక్కడ, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అలా అంటుంటారు. తర్వాత సరిగ్గా ఫుడ్ పెట్టారు. తర్వాత ఏంటి ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి, దే హ్యావ్ టు గివ్ ఫుడ్, రెసిడెన్స్ ఇవ్వాలి, హెల్త్, వాళ్ళకి ఏదో ఒక డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి మెడికేషన్ ఖర్చులు అవన్నీ ఎవరిస్తారు? పిల్లలే కదా చూసుకోవాలి. సో అవన్నీ డిప్రైవ్ అవుతుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు కదా. సో అందుకే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. లేదు మా వల్ల కాదు, మేము చెప్పుకోలేం బయట అన్నప్పుడు కూడా పక్కింటి వాళ్ళైనా నేబర్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ తరఫున వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా కాదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 14567. ఈ నంబర్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ నంబర్కి కాల్ చేస్తే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురు అయితే 14567 కాల్ చేసేసి మీ ప్రాబ్లం చెప్పుకుంటే అక్కడ ఇమీడియట్ యాక్షన్ మీకు దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే డాటర్ ఇన్ లాస్ కూడా ఈ మధ్యన బాగా మనం చూస్తున్నాం. వీళ్ళని గెంటేయడము, ఆస్తులు రాయిపించేసుకోవడము. సో కేస్ యాక్ట్లో ఏముందంటే సన్, డాటర్, గ్రాండ్ చిల్డ్రన్ ఉంది, డాటర్ ఇన్ లా లేదు. సో కొంతమంది వాదించారనమాట, డాటర్ ఇన్ లా లేదు కదా, సో ఈ యాక్ట్ సెట్ కాదు కదా, అప్లై కాదు కదా అనేసి. సో దీనికి బ్యూటిఫుల్ జడ్జిమెంట్ వచ్చింది. మేబీ యాక్ట్లో చెప్పలేదేమో, కానీ ఈ యాక్ట్ ఫామ్ చేసిందే ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్. సో డాటర్ ఇన్ లా హెరాస్ చేసినా, ఇంకెవరైనా హెరాస్ చేసినా అల్టిమేట్ ఏమేంటి ఇక్కడ అంబిషన్ ఆర్ అల్టిమేట్ పర్పస్ ఏంటి, ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్. సో డాటర్ ఇన్ లా మిమ్మల్ని హెరాస్ చేసినా, మీ ప్రాపర్టీ నుంచి మిమ్మల్ని బయటికి తోసేసినా, యూ హ్యావ్ ది రైట్ టు ఫైల్ ఏ కేస్ ఇన్ ది పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ దెమ్. అప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ ప్రేమ ఎక్కువైపోయి పిల్లలకి ముందే రాసిచ్చేస్తారు. సో రాసిచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటి గెట్ అవుట్ అంటారు కొద్ది రోజుల తర్వాత. పేరెంట్స్ని గెట్ అవుట్ అంటారు. అప్పుడు ఏంటి ఆస్తులు పోయినట్టేనా అంటే, ఇక్కడ మాకు ఆస్తులు పోయింది, మాకు షెల్టర్ లేదు, మేము బయటపడ్డాం అన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందైతే మీరు రాసిచ్చిన ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. అంటే ఏదైనా మీరు అగ్రిమెంట్లో మీరు గిఫ్ట్ డీడ్గా మీ పిల్లలకి ఆస్తులు రాసిస్తే ఎప్పుడైతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు రాసిచ్చిన ఆస్తులు మళ్ళీ వాపస్ తీసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ ఒపీనియన్ అంటే యూ కెన్ రివోక్ ఇట్ బ్యాక్. మళ్ళీ రాసిచ్చిన ఆస్తులు యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. మీకు ఎప్పుడైతే మీ పిల్లలు సరిగా చూసుకోవట్లేదు, మమ్మల్ని కేర్ తీసుకోవట్లేదు అనిపించినప్పుడు. కానీ ఇక్కడ యాక్ట్లో ఏంటంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అని మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు చాలామంది కేసు ఫైల్ చేస్తారు, అంటే మీరు చూసుకుంటేనే ఈ ఆస్తి మీకు చెల్లుతుంది అలా రాయకుండా చాలామంది ఈ పార్టికల్ పేరెంట్స్ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చుంటారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా మీ పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకుంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ ఇవ్వండి. అదేంటంటే రేపు మెన్షన్ చేయాలి కండిషన్స్, నన్ను బాగా చూసుకోవాలి, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అది మీరే బేర్ చేసుకోవాలి, అలాంటి కండిషన్స్ పెట్టి మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తే ఒకవేళ వాళ్ళ కండిషన్స్ని సాటిస్ఫై చేసుకున్నప్పుడు యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఓకే, ఇది కూడా కండిషన్ అక్కడ మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇది నా హెల్త్ బాగా చూసుకోవాలి, నాకు ఏదైనా అయితే మీరే చూసుకోవాలి, నేనున్నంతసేపు ఇల్లు నాదే, రెంట్స్ నాకే రావాలి, ఇలాంటి కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే యూ విల్ గెట్ ది ప్రాపర్టీ. అదర్వైజ్ ఐ హ్యావ్ ద రైట్ టు టేక్ బ్యాక్ ది ప్రాపర్టీ అని కండిషన్స్ పెట్టుకొని గిఫ్ట్ డీడ్ ఇస్తే రేపు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఇప్పటికైనా పిల్లలు ఆర్ డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, సీనియర్ సిటిజన్స్ ఆర్ పేరెంట్స్ని బయటకి వాళ్ళ ప్రాపర్టీ నుంచి బయటకి తోయడానికి వీలు లేదు. దే హ్యావ్ ఆల్ ది లీగల్ రైట్స్ అండ్ లీగల్ ప్రొటెక్షన్. ఓకే, వెరీ 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. యాక్చువల్లీ సమాజంలో ఇలాంటి చేంజెస్ నిజంగా రావాలి. సో విన్నారు కదా మ్యామ్ చెప్పింది. 14567 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మ్యామ్తో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్తో మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్.